సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి కాసేపటి క్రితం విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ పత్రాలను పరిశీలించిన అధికారులు ఆయన్ని జైలు వెనుక గేట్ నుంచి పంపించేశారు. అల్లు అరవింద్ కూడా ఉదయమే జైలు వద్దకు చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది. ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఎస్కార్ట్ ఇచ్చి బన్నీని పంపించేశారు పోలీసు అధికారులు. రాత్రి బన్నీ జైలు నుంచి విడుదలవుతారని అంతా అనుకున్నారు. కానీ టెక్నికల్ రీజన్స్ తో ఆయన నిన్న రాత్రి విడుదల కాలేదు. హైకోర్టు ఇచ్చిన బెయిల్ కాపీ ఆన్లైన్ లో అప్లోడ్ కాలేదని, బెయిల్ పేపర్లలో సమాచారం అసంపూర్తిగా ఉండడం, అప్పటికే టైం అయిపోవడం ఇలాంటి కారణాలతో అల్లు అర్జున్ నిన్న రాత్రి జైలు అధికారులు విడుదల చేయలేదు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్ లో ఉన్న అల్లు అర్జున్ కి ఖైదీ నంబర్ 7697 ను కేటాయించి ఆ తర్వాత మంజీరా బ్లాక్ లోని బారాక్ లో ఉంచారు. ఆ బ్యారాక్ లో జైలు అధికారులు ఆయనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన అల్లు అర్జున్ వాటిని తిరస్కరించారని తెలుస్తోంది. సాధారణ ఖైదీ మాదిరిగానే అల్లు అర్జున్ నేలపై పడుకున్నట్టు తెలుస్తోంది. ఎట్టకేలకి ఈ రోజు తెల్లవారుజామున ప్రాసెస్ అంతా పూర్తి చేసి అన్ని డాక్యుమెంట్లు, అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత అల్లు అర్జున్ ను జైలు నుంచి విడుదల చేశారు.